మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమ, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ప్రియ దైవజనమ, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 32వ అధ్యాయము 3, 4, 5 వచనములలో యాకోబు షేయీరు దేశమున ఉన్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి తన స్థితిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంగా యాకోబు 3 మాటలను ఉపయోగించినాడు. ఏశావును నా ప్రభువు అంటున్నాడు. నీ కటాక్షమును కోరుతున్నాను అన్నట్లుగా, నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా అంటూ మాట్లాడుతున్నాడు. మూడవదిగా నీ సేవకుడను అంటున్నాడు. ప్రియ దైవజనమా, యాకోబు ఏశావు యొక్క జ్యేష్ఠత్వాన్ని మోసంతో తీసుకున్నాడు. ఏశావుకు రావలసిన ఆశీర్వాదాన్ని కూడా మోసగించి తీసుకున్నాడు. ఆ కారణంతో తన మీద పగబట్టిన ఏశావు కోపాన్ని చల్లార్చడానికి మృదువైన మాటలు ఉపయోగించాడు. తన జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నప్పటికీ నీవు నా ప్రభువువు, నేను నీ సేవకుడను, నీ కటాక్షము నాకు కావాలి అన్నట్లుగా తన తప్పును పరోక్షంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా తన అన్న యొక్క ప్రేమను పొందడానికి తన మాటలను ఆయుధముగా ఉపయోగించాడు. ప్రియ దైవజనమ, బైబిల్లో ఇటువంటి సందర్భాలు మనము ఆయా వ్యక్తుల జీవితాలలో గమనించవచ్చు. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 1-2 వచనాలలో గిద్యోనుతో ఎఫ్రాయిమీలు కఠినముగా కలహించిన సందర్భంలో నీవెందుకు మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని పిలవలేదు అని వారు కోపగించిన సందర్భంలో గిద్యోను కూడా తన మృదువైన మాటలతో వారి కోపమును తగ్గించినట్లుగా మనము చూస్తాము. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయములో దావీదు నాబాలు మీద పగ తీర్చుకొనకుండా అతని ప్రాణము తీయకుండా అబీగయీలు తన మృదువైన మాటలతో ఆపినట్లుగా మనం చూస్తాము. ప్రియ దైవజనమా, ఈ సందర్భాలన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటే ఇతరుల కోపాన్ని తగ్గించడానికి మన మాటలే మనము మృదువుగా మాట్లాడినట్లయితే ఆ పరిస్థితి అంతటిని తారుమారు చేయవచ్చని మనము గ్రహించవచ్చు. ఈ దినం ఈ వాక్యము ద్వారా ప్రభు మన హృదయాలను సంధిస్తూ ఉండగా మన మాటలు ఏ రీతిగా ఉన్నాయి? ఇతరుల కోపాన్ని పెంచేవిగా, కలహాన్ని ఇంకా అధికము చేసేవిగా ఉంటూ ఉన్నాయా? లేక మృదువుగా మన మాటలు ఇతరుల క్రోధమును తగ్గించేవిగా ఉంటున్నాయా? ఒక్కసారి ఈ దినం మన జీవితాలను పరిశీలించుకుందాము. ప్రియ దైవజనమా, దేవుణ్ణి వెంబడించే బిడ్డలుగా మన మాటలు సాత్వికముతో మృదువుగా ఉండి మన చుట్టూ ఉన్నవారి కోపమును తగ్గించేవిగా ఉండాలని ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్య ప్రకారం మన దైనందిన జీవితంలో అభ్యాసము చేస్తూ మన నోట మృదువైన మాటలు పలకడానికి ప్రయత్నిద్దాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. తండ్రి, ఈ వాక్యము వింటున్న మా జీవితాలలో మృదువైన మాటలతో మా చుట్టూ ఉన్న వారిలో ఉన్న కోపమును తగ్గించే బిడ్డలుగా మేముండునట్లు మీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుష్యుడు యెరూషలేములో ఏ ద్వారము దగ్గర ఉన్న కోనేటి వద్ద ఉన్నాడు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున
హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.